హలో అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. టైం 11:30 అవుతుంది. ఇప్పుడే వచ్చినాను, అంటే హాఫ్ అన్ అవర్ అవుతుంది వచ్చి. ఫస్ట్ బుకింగ్ వచ్చింది మనకి, డీటెయిల్స్ చూపెడతాను. పికప్ వచ్చేసి తాడ్బంద్ హనుమాన్ టెంపుల్ దగ్గర అంట, చెంగిచెర్ల. అమౌంట్ 602 రూపీస్ వచ్చింది. పికప్ చూద్దాం ఎంత ఉందో. 2.4 కిలోమీటర్స్ ఉన్నది పికప్. చలో పోదాం, నడవండి. కస్టమర్ కూడా కాల్ చేస్తున్నట్టు. పికప్ లొకేషన్కి అయితే వచ్చేసినాము. ఇది మన తాడ్బంద్ హనుమాన్ టెంపుల్ లైన్. ఇది లొకేషన్కి వచ్చేసినాం అంటుంది. పక్కన ఆపి కస్టమర్తో మాట్లాడదాం ఒకసారి, ఏడున్నాడు. $15 కిలోమీటర్స్ వచ్చింది డ్రాప్ లొకేషన్. 2 దారులు ఉన్నది. ఒకటి తార్నాక నుండి 17 ఇట్లకైనా పోదాం. మోలాలి మల్లాపూర్ ఏదో చూపెడుతుంది. ఏఓసి రోడ్ నుంచి. చలో లోడింగ్ అయితే చేసుకుందాం. ఏదో క్లాత్ మెటీరియల్, ఏదో మ్యాట్లు ఉన్నాయంట. ఇది మన లోడు 6 డబ్బాలు ఉన్నాయి. దీంతో ఏదో ఫైబర్ ఏదో తయారవుతుందంట. చలో బిల్లు తీసుకొని స్టార్ట్ అయిపోదాం. FCI గోడౌన్ రోడ్కి అయితే వచ్చేసినాము. రైట్ సైడ్లో వస్తుంది, ముందు పోయినాక రైట్ సైడ్లో వస్తుంది అన్నాడు. ఇంకా 1.5 కిలోమీటర్స్, 1.5 కిలోమీటర్న్నర. ఈ గలీలకు చూపెడుతుంది మనకు లొకేషన్. డౌన్ ఇటు కచ్చా రోడ్ ఉన్నది. ముందట ఉండొచ్చు కంపెనీలు ఏమైనా. రోడ్లో మొత్తం ఊపుతున్నది, ఉయ్యాలు ఊపుతున్నది రోడ్లో. చలో ఇంకెంత 300 మీటర్స్ ఉన్నది. అక్కడ పోయినాక చూద్దాం. రోడ్లు అయితే బాగలేవు, వీడియో మొత్తం షేక్ అవుతుంది ఇట్లా తీస్తే. ఇది ఆ ముందట ఉన్న కంపెనీ లొకేషన్. ఆడికి అయిపోయింది, ఇక వెతుక్కుంటూ వచ్చిన అన్నట్టు. చలో వాళ్ళకైతే మెటీరియల్ ఇచ్చి డబ్బులు తీసుకొని బయట పడదాం. ఇది ట్రిప్ అయితే క్లోజ్ చేస్తున్నా. పేమెంట్ వచ్చేసింది. ఇక్కడ అన్లోడ్ అవుతుంది. పేమెంట్ ముందే చేసేసిండు అన్నట్టు. కొట్టేద్దాం క్యాష్ కలెక్ట్. $500 వచ్చినాయి మనకి. 101 రూపాయి వాళ్ళు తీసుకున్నారు కంపెనీ వాళ్ళు. చలో ఇది ఖాళీ చేస్తే మన పని అయిపోతుంది. పేమెంట్ అయితే వచ్చేసింది. ఇది మన బండి అన్లోడ్ అయిపోయింది. ఇమ్మీడియట్గా ఒక బుకింగ్ వచ్చింది హబ్సిగూడకి. అది టచ్ చేసేలోపు వెళ్ళిపోయింది అన్నట్టు ఒకటేసారి. ఏడికైనా తీసుకుందామని వచ్చింది హబ్సిగూడ. మంచిగానే ఉంటుంది. ఏడు నుంచి వెళ్ళిపోతున్నా అన్నట్టు ఇమ్మీడియట్గా. రాగానే ఒక టచ్ చేయగానే సమాన్ హెల్స్ యాక్సెప్టెడ్ అని వచ్చింది. ఆ ముందట పోయి రోడ్లు బాగాలే ఊపుతున్నది మొత్తము. ఆ ముందట నేను పోయి వెయిట్ చేద్దాం కొంచెం బయటికి వెళ్ళి. బుకింగ్ రాగానే మళ్ళీ బుక్ పెడతాం. ఇంకొక బుకింగ్ వచ్చింది మెయిన్ రోడ్ ఎక్కంగానే. టైం 1:05 అవుతుంది. ఎక్కడికి అంటే ఇది బయోఫార్మల్ బొలారం ఇండస్ట్రియల్ ఏరియా అంట. ఎంత 1103 రూపాయలు ఉన్నది. పికప్ చూద్దాం ఎంతో డిస్టెన్స్ ఉందో. 3 కిలోమీటర్స్ ఉన్నది డిస్టెన్స్. చలో వెళ్ళి పికప్ చేసుకుందాం. ఈ ముందు మెట్రో వచ్చేసినాము పికప్ లొకేషన్కి. ఎంత 1/2 కిలోమీటర్ స్ట్రేట్ ఈ నుంచి చూపెడుతుంది. దారి ఇవ్వాలేమో.
ఈయన చూపెడుతుంది రైట్కి. ఈయన కస్టమర్ కాల్ చేద్దాం. చలో పికప్ పాయింట్ అయితే ఇదే. డ్రాప్ లొకేషన్ చూద్దాం ఎంత ఉందో. 38 అని వచ్చింది, 39 చేసేసింది. ఏదైనా వేరే రూట్ కూడా ఉందా? 2 దారులు చూపెడుతుంది. ఈ దారిలో 39, ఇలా 37. చలో ఈ రోడ్ తీసుకొని పోదాం. టైం ఎంత పడుతుంది? కానీ ఇలా టైం తక్కువ పడుతుంది. చలో ఏదైతే 2 కిలోమీటర్లు ఇటు అటు. సెక్యూరిటీ వాళ్ళు లంచ్ చేస్తున్నారు, కాగానే వేసేస్తాడంట. 2 ఐటమ్లు ఉన్నాయి, తీసుకొని పోదాం. ఇది మన లోడు. వీటిని ఏమంటారేమో, ఇవి 2 ఐటమ్లు ఉన్నాయి. బిల్లు తీసుకొని పోదాము. బొలారం రోడ్కి అయితే వచ్చేసినాము. ఇంకా ఈ నుంచి 5 కిలోమీటర్స్ చూపిస్తున్నది. ఇక 3:27 అవుతున్నది. ఇంకో 5 నిమిషాలు కాగానే అన్ని స్కూల్ బస్సులు నిండిపోతాయి ఇక ఇక్కడ ఈ రోడ్లో. ఎప్పటి నుంచే స్టార్ట్ అయిపోయినాయి స్కూల్ బస్సులు, అన్నీ అవే నిండిపోతాయి. అటువైపు వస్తుంది చూడండి ఆల్రెడీ. చలో మనకైతే 5 కిలోమీటర్లు ఉన్నది. సీదా లొకేషన్ దగ్గర పోయినాక షూట్ చేస్తాం, లేకపోతే వీడియో చాలా పెద్దగా అయిపోతాయి. వచ్చేసినాం మనము డ్రాప్ పాయింట్కి. ఐడియా బొలారం రోడ్ ఇది. రోడ్ కండిషన్ చూస్తేనే తెలిసిపోతున్నది మనం వచ్చేసినాం. చూపిస్తున్నది 300 మీటర్స్. ఏడుంది బయో ఫార్మా. చూద్దాం కస్టమర్కి ఫోన్ చేసి. ఇది మనం దాంట్లో అయిపోయింది. ఈడొకటి ఆడొకటి. ఈ ట్రిప్ వీడికి క్లోజ్. చలో పేమెంట్ అయితే చేసేసిండు ఆన్లైన్. దీని పక్కకు దొబ్బేద్దాం. మనకు 900 ఏమో వస్తుండొచ్చు. చూద్దాం మనకెంత వచ్చింది. 915 రూపీస్. 915 రూపీస్ మనకు వచ్చినాయి. 187 కంపెనీ తీసుకున్నాడు. చలో ఈడకోసం వెయిట్ చేసి చూద్దాము. తర్వాత ఇంకా కొంచెం ముందరికి పోదాం. 4 అవుతుంది కదా, ఇక్కడ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బుకింగ్. ఇప్పుడే మనకి బుకింగ్ వచ్చింది. టైం 4 అవుతుంది. హైటెక్ సిటీ డ్రాప్. పికప్ ఎంత డిస్టెన్స్ ఉందో అర్థమవుతలేదు. ఆన్ చేస్తున్నాం. పికప్ 2.5 కిలోమీటర్స్ ఉన్నది. చలో పోదాం, నడవండి పికప్కి. మెట్రోలో ఏముందో. చలో పోదాం. పికప్ లొకేషన్కి అయితే వచ్చేసినాము. రోడ్లు ఏం డేంజర్గా ఉన్నాయి. ఓయ్ ఒక్కసారి టైర్ లేచి. కస్టమర్ ఏమో ఫోన్ ఎత్తుతలేడు. ఆయన 1 మినిట్ చూపెడుతున్నది. ఆడికే పోయి ఫోన్ చేద్దాం. ఈ కాలేజ్ నుంచి ఏముంటుంది, హౌస్ షిఫ్టింగ్ ఉంటుండొచ్చు. హౌస్ షిఫ్టింగ్ ఉంటే దిమాగ్ ఖరాబ్.
చాలా టైం వేస్ట్ అవుతుంది హౌస్ షిఫ్టింగ్. చూద్దాం ఆడికైతే పోయి ఏం సంగతి. చలో కస్టమర్కి అయితే ఫోన్ చేద్దాం. లొకేషన్కి వచ్చేసినాం. ఇది అల్మారీ ఒకటి ఉన్నది, లోడ్ చేస్తున్నారు. చలో ఇది మన లోడ్. ట్రిప్ స్టార్ట్ చేయటమే మర్చిపోయింది. డ్రాప్ డిస్టెన్స్ వచ్చేసి బస్ रहने ఓకే 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 14 కిలోమీటర్స్ డ్రాప్ లొకేషన్. డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసినాము. హైటెక్ సిటీ రోడ్లు ఉన్నాం అన్నట్టు ప్రస్తుతానికి. ఆ ముందట ఉన్నాయి కదా హైటెక్స్, ఎడిపోతుంది. ఇది హైటెక్స్ కమాన్ ఆపోజిట్ ఉంది అనుకుంటా. ఏదో ఉమెన్స్ హాస్టల్ ఉంటుంది కదా, దాని లొకేషన్ పెట్టారు. ఇదనే ఎన్నో లెఫ్ట్ చూపిస్తుంది. లెఫ్ట్ ఏది గల్లీ? ఈ లెఫ్ట్ అనుకుంటా. ఇలా ఈ గల్లీలు అన్నీ హాస్టల్లే ఉన్నాయి కదా, లెఫ్ట్కి రైట్కి ఇవన్నీ హాస్టల్లే ఉన్నాయి. చాలా మటుకి ఉమెన్స్ హాస్టల్లే ఉన్నాయి. జరగమ్మా బుజ్జికొండ పక్కకి. చలో బయట వేసేసేద్దాం అల్మారీ, వెళ్ళిపోదాం. ఏంటి వచ్చి అన్ని హాస్టల్లే ఉన్నాయి. ఇంతమంది ఎడికిన వచ్చి ఉంటారు ఇలా. ఇది మన అల్మారీ కాల్ అవుతుంది. ఏదో క్వీన్ పీజీ అంట. ఈ ట్రిప్ క్లోజ్. చలో ట్రిప్ అయితే అయిపోయింది, క్లోజ్ చేసేద్దాం. పేమెంట్ కూడా చేసేసిండు 580 రూపీస్. ఇది క్లోజ్ చేసేద్దాం. దీంట్లో ఎంత వచ్చినాయి మనకి అంటే 580లకని 480 రూపీస్ వచ్చినాయి మనకి. ఏ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఊరికే ఫోన్ చేస్తుంటారు. చలో చూద్దాం ఇంకేమైనా బుకింగ్స్ వస్తాయా. ఈ బుకింగ్ అయితే అయిపోయింది ప్రస్తుతానికి. ఇప్పటి వరకు 3 బుకింగ్లు కొట్టిన 1900 అయినాయి అనుకోండి. 5 రూపాయలు తక్కువ. టైం వచ్చేసి 5:16 అవుతున్నది. ఇంకేమైనా బుకింగ్ వస్తుందేమో చూద్దాం. బయట పోయి ఆగుదాం. యాక్చువల్లీ ఇక్కడ అన్ని హాస్టళ్ళు ఉన్నాయి, లేడీస్ హాస్టళ్ళు ఉన్నాయి. జాగా కూడా లేదు మనకి సందులు బందులల్లా. బయట పోయి వెయిట్ చేద్దాం ఇంకేమైనా బుకింగ్ వస్తుందేమో. ప్రస్తుతానికి మనం ఉన్నది హైటెక్ సిటీ ఏరియాలో. ఓకేనా. ఇంకో బుకింగ్ వచ్చింది. ఇది వచ్చేసి ఎగ్జాటికా బంజారా హిల్స్ అంట. ఎగ్జాటికా షోరూమ్ అనుకుంటా ఏందో, ఎందుకంటే 2 చోట్ల ఉన్నది. ఇక్కడ ఎగ్జాటికా హైటెక్ సిటీ ఉన్నది, ఇక్కడ ఎగ్జాటికా బంజారా హిల్స్ ఉన్నది. 457. పికప్ ఎంత దూరం ఉందో చూద్దాం. ఎందుకంటే ఇక్కడ యూటర్న్లు ఎక్కువ తిప్పి ఉంటాయి కదా. యూటర్న్ ఉన్నది, కాకపోతే టోటల్ పికప్ వచ్చేసి 1.2 కిలోమీటర్సే ఉన్నది. చలో పోదాం, నడవండి. ఇది ఇట్లున్నదా, ఇది మెయిన్ రోడ్డు. ఇట్లా మెయిన్ రోడ్ ఎక్కి అట్లా యూటర్న్ చేసుకొని అటు పోవాలి. చలో పోయి పికప్ చేసుకుందాం.
ఇది మన శిల్పారామం. ఏం రోడ్డు మీద మొత్తం చెట్టు పడిపోయిందా, కొట్టేసిర్రా? కట్ చేస్తున్నారు. ఇదంతా చెట్లు కొట్టేస్తున్నట్టున్నారు. చెట్లు కొట్టేవారు, ఖాళీ కొమ్మలు కొట్టేస్తారు జనరల్లీ. అది మొత్తం చెట్టు కింద పడి ఉన్నది. జూబ్లీ ఇంక్లూడ్ అండ్ లోపట ఉన్నది మన లొకేషన్. ఈ లెఫ్ట్ సైడ్ హైటెక్స్ ఉంటుంది కదా, రైట్ సైడ్ హైటెక్స్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్కి ఒక కమాన్ ఉంటుంది, దాన్నే జూబ్లీ ఇంక్లూడ్ అంటారు. చలో మనం పికప్ కూడా వచ్చేసినాము. లోడ్ చేయించేసుకుందాం ఏముందో మెటీరియల్. 10 కిలోమీటర్లు ఉన్నది డ్రాప్ డిస్టెన్స్. 5 సోఫాలు ఉన్నాయంట చిన్న చిన్నవి. చలో చూద్దాం ఏం మాటలు ఉందో. ఇది మన లోడు. 5 है ना भैया सीढ़ी? ఓకే 5 కుర్చీలు ఉన్నాయి. నడవండి పోదాం. మొత్తంలో చేరుకున్నాము. ఇంకా 1 కిలోమీటర్ ఉన్నది. ట్రాఫిక్ జామ్ చాలా ఉండే అన్నట్టు అటంతా. ఆ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్. ఇప్పుడు కూడా బంజారా హిల్స్లోనే ఉన్నాము, రోడ్ నెంబర్ 12. వన్ కిలోమీటర్ చూపిస్తున్నది. ముందటి నుంచి రైట్ తీసుకోమంటుంది. రైట్ ఉందా లేదా? రైట్ ఉన్నది, రైట్. ఈ బిల్డింగే అనుకుంటా. చలో డెలివరీ అయితే చేసేద్దాం. అగుర్రా డెస్టినేషన్ లెఫ్ట్ అంట. ఓకే కస్టమర్కి ఫోన్ చేద్దాం. ఇది మన ట్రిప్ ఇడికి క్లోజ్. క్యాష్ ఇచ్చేసిండు 460 రూపీస్. ఫోర్ 460లకని మనకి 380 వచ్చింది. 77 రూపీస్ వాళ్ళు తీసుకున్నారు. చలో ఇక సెల్లార్లో ఉన్నాను ప్రస్తుతానికి. బయటికి వెళ్దాం నడవండి. ఇంకా ఇదే సెల్లార్లో ఉన్నాను. ఒక బుకింగ్ వచ్చింది. ఇది ఎక్కడికంటే పికప్ రోడ్ నెంబర్ 10 అనుకుంటా. డ్రాప్ వచ్చి బిఎన్ఆర్ కాలనీ, వెంకట నగర్, బంజారా హిల్స్. చిన్న బుకింగ్. ఇక ఎలాంటిది ఇది లాస్ట్ బుకింగ్ అని అనుకుంటున్నా. చూద్దాం ఏమవుతుందో. చలో పికప్కి అయితే పోదాము. టైర్లు ఉన్నాయంట, జేసీబీ టైర్లు. పికప్ ఎంత డిస్టెన్స్ ఉందంటే 1 కిలోమీటర్ ఉన్నది పికప్. చలో పోదాం నడవండి. ఈ నుంచి పోవాలి పికప్కి. ఎట్లున్నా చూడండి, డేంజర్తో. మళ్ళీ ఇప్పుడు పైనకి ఎక్కాలేమో. చలో పికప్ పాయింట్కి అయితే వెళ్దాం నడవండి. ఎవరు బుక్ చేసిర్రో ఏమో కానీ సందులు బందులలో తిరుగుతున్నా గల్లీలలో. ఇన్ని గలీలు తిరిగి మెయిన్ రోడ్కి వచ్చినా మళ్ళా. చలో కస్టమర్కి కాల్ చేద్దాం. ఇది మన లోడ్. పికప్ 1 కిలోమీటర్, డ్రాప్ 1 కిలోమీటర్. అన్న వాళ్ళ జేసీబీ ఆడ ఉన్నది. ఖాళీ యూటర్న్ చేసి ఇక డ్రాప్ చేయాలి. ట్రాఫిక్లో ఇరుక్కున్నాం ఈసారి. సిగ్నల్ ఎంతసేపు నుంచి వదులుతలేడు.
డ్రాప్ పాయింట్ వచ్చేసింది. అన్న కూడా మనతోటే కూస్తున్నాడు. అన్న బండి ఈడ ఉన్నది. అన్న ఈడ ఆపాలా ముందట ఆపాలా? బండి పక్కన ఓకే. చలో టైర్ అయితే అన్లోడ్ చేసేద్దాం. ఇది మన బండి అన్లోడ్ అయిపోయింది. ఈ ట్రిప్ వీడికి క్లోజ్. క్యాష్ అయితే తీసేసుకున్నాను. ట్రిప్ క్లోజ్ చేసేద్దాం. ట్రాఫిక్లు ఉన్నా జల్దీగా 253 రూపాయలు వచ్చినాయి మనకి. ఇక ఇవాళది అయితే ఇది అర్నింగ్ 2530 రూపాయలు. ఇది బంద్ చేద్దాం. వీడికి నేను వచ్చేసినాను బేగంపేట వరకు. ఇంటి వరకు అయితే వచ్చేసినాను. ఇక ఇవాళకి అయితే వీడికే సాల్వ్ చేసినాం. అలా కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.